ఓసే పాపిష్టిదానా, అసలు నీకేం కావాలి? నా జీవితంతో ఆడుకుంటున్నావు దరిద్రం మొహందానా. ఈ రోజుల్లో అత్త మామని ఏడిపించే కోడళ్ళు ఉన్నారు. నువ్వెక్కడ దాపరించినా నాకు నరకం చూపిస్తున్నావు. నా జీవితంతో ఆడుకుంటున్నావు. తిండి పెడితే పెట్టలేదని గొడవ పడతావు, పెట్టినప్పుడు నాకు అవసరం లేదని నీకు పంపిస్తావు. అసలు ఎందుకు ఇట్లా నరకం చెప్పిస్తున్నావు నాకు? దీనికి అంతటికి నీ కొడుకు నా మొగుడే కారణం. చేతగా నోడై పిల్లల్ని ఏడిపిస్తున్నా, సరదాగా నవ్వుకుంటూ కూర్చొని అమ్మ అమ్మ నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నానే కదా, నరకం చూపిస్తున్నా. ఆ దేవుడు నిజంగా రాయిలాగా ఉండి ఉండి బండబారిపోయిండు. ఎవరి బాధ కనపడట్లేదు ఆయనకి. మగుడు పిల్లలతో మంచిగా సంసారం చేసుకోవాలని ఆడవాళ్ళని మీరు బతకనీరు. ఆడబిడ్డ అత్త రూపంలో ఉండి నరకం చూపిస్తారు. నీలాంటి రాక్షసుల వల్లే కదనే ఆడవాళ్ళు కోడళ్ళు ఇట్లా తయారవుతున్నారు. ఎన్ని జనరేషన్స్ ఆడుకుంటారే, మీరు మారారా? ఇక మీకు ఒక్కటి మొగోళ్ళు ఎవరైనా వీడియో చూస్తే దండం పెడతా. మీకు చాత కాకపోతే ముండలు ఇల్లు చాలా ఉంటాయి, ఆ ఇళ్ళకి పోయి సంతృప్తి పడి మూసుకొని మీ అమ్మ కొంగు పట్టుకొని తిరగండి. ఆడదాన్ని కాపాడడం, రక్షించడం, దాని ఆత్మాభిమానానికి విలువీయడం, దాని మాటలు పట్టించుకునే ఓపిక ఏది లేకపోతే పెళ్ళి చేసుకోకండి ప్లీజ్. మీరు పెళ్ళి చేసుకున్న పిల్లల్ని కన్నా కూడా మీరు తేడాగాలే. ఒకవేళ నీ పిల్లల్ని ఇంకొకళ్ళు ఏడిపిస్తుంటే చూస్తూ కూర్చుంటే మీరు తేడాగాలే. ఇంత మానసికంగా నరకం చూపిస్తుంది. నా కొడుకుకి తండ్రి కావాలి అని ఎన్ని రోజులు ఈ నరకాన్ని భరించాను. ఇంకా నాకు చావు రావట్లేదు, చచ్చే ధైర్యము రావట్లేదు. అత్తలు ఆడబిడ్డలు సంసారంలో చిచ్చులు పెడితే శిక్షలు పడతాయి అనేసి ఏది రమ్మి శిక్ష ఎవరికన్నా చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇది కామన్ అంట. ఒక మనిషి జీవితంతో ఆడుకోవడం కామన్ ఎట్లయిందిరా? అసలు కామన్ ఎట్లయిందిరా? దేవుడా, sorry if I talk anything wrong, I'm sorry.